హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. ఈరోజు వచ్చేసి చేపల పచ్చడి అండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దామా? మరి దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళితే ముందుగా ఒక 2 కేజీల వరకు నేను ఇక్కడ పచ్చి చేపలని తీసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్యాన్కి ఒక నైట్ అంతా కూడా ఈ విధంగా ఎండబెట్టుకున్నానండి. సో మంచిగా ఎండిన తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారా, చక్కగా మంచిగా వాటర్ అనేది లేకుండా మంచిగా ఎండినట్టు అయ్యాయి అన్నమాట. తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము చేపలని ఈ విధంగా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా ఎన్ని పడితే అంతవరకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలి వరకు ముక్క గట్టిగా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అండి. సో ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ విధంగా వచ్చినప్పుడు వీటిని అన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నప్పుడు ఈ ముక్కలన్నీ తీసుకున్న తర్వాత లైట్గా కొద్దిగా సాల్ట్ తీసుకొని ఆ ముక్కల మీద ఈ విధంగా పైగా చల్లుకుంటే ఆ ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో చూడండి, ఒకసారి ముక్కలకి మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన చేప ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత అదే ఆయిల్ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆన్ చేసి మనం కనుక ఫ్రై చేసుకుంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మాడిపోతుందండి. సో అలా కాకుండా అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 టేబుల్ వరకు కారం అనేది యాడ్ చేసుకోండి. సో కారం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు ఇక్కడ యాడ్ చేసుకోండి. కొత్తిమీర అనేది కాకుండా కరివేపాకుని యాడ్ చేసుకుంటే ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పొడి, అదేవిధంగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ ముక్కలకి కొద్దిగా పైగా వేసుకోమని చెప్పాను కదా. సో దాన్ని బట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. సో ఈ ప్రాసెస్లో ఉన్న తర్వాత మంచిగా కలిసేలాగా కలుపుకుంటే అన్నీ కూడా మంచిగా పచ్చివాసన అనేది పోతుంది వేడి ఆయిల్లో. ఒక 3-4 మినిట్స్ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు చూడండి, కొద్దిగా సాల్ట్ చల్లి ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలను అన్నిటినీ కూడా మనము డైరెక్ట్గా అందులో వేసేసుకోవడమే. అన్నీ కూడా వేసి మంచిగా కలిసేలాగా కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పచ్చడి రెడీ అండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా పెట్టాలి ఏంటి అనేది కాకుండా చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఎండలో ఎండబెట్టాల్సిన అవసరమే లేదు. ఒక నైట్ అంతా లేదా ఒకరోజు ఈవినింగ్ ఫ్రై చేయాలనుకోండి, మార్నింగే చేపలను అన్నిటిని కూడా మంచిగా ఫ్యాన్ గాలికి పెట్టేసుకుంటే చాలా చక్కగా వెండిపోతాయి అన్నమాట. సో ఇవంతా కూడా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఆ ఆయిల్ అనేది నెక్స్ట్ డే వరకు అంతా కూడా గుంజుకుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఎంత 1-2 తినడం కంటే ఇంకా ఎక్కువ ముక్కలు తింటామండి, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. దానికంటే ముందు ఇలాంటి మరిన్ని వంట వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.